మా లడ్డుగాడు సెలవొచ్చిందంటే చాలండి, ఇల్లు పీకి పందిరేసినట్టే చేస్తాడనమాట. వాడి అల్లరి మామూలుగా ఉండదు. వాడిని అరిచి, అరిచి నాకు తలనొప్పి కూడా వచ్చేస్తదనమాట. ఈ మధ్య కాలంలో క్రికెట్ బాగా అలవాటయిందండి. ఇంక వాళ్ళ డాడీ ఇంటికాడ ఉన్నాడంటే ఇంక అంతేననమాట. ఇంక డాడీ బాలయ్యి నేను క్యాచులు కొడతానంటాడు. ఈయనేమో అరవడు, వాడిని ఏమీ చెప్పడు. వాడు ఏం చేయమంటే అది చేస్తా, వాడిని ఆడిపిస్తా ఉంటాడు. ఇంక నైట్ డ్యూటీకెళ్ళొచ్చాడనమాట. ఇంక మధ్యాహ్నం అయినా కూడా అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆడదాం డాడీ అంటున్నాడు. ఈయనేమో మంచం పట్టుకొని తూగుతూ సర్లే ఆడదాం అంటున్నాడనమాట. ఇంక నాకు తలనొప్పికి ఇంక కోపమొచ్చేసి ఒకటేస్తే ఒకటి పీకాననమాట. ఇంక ఏడుస్తూ నిద్రపోయాడు. పాపం ఏడుస్తూ నిద్రపోయాడు కదా అని చెప్పి వాడికి నచ్చిన పుచ్చకాయ జ్యూస్ ఏసేసి లేపుదామని చెప్పి ఇలా పుచ్చకాయ జ్యూస్ అయితే వేసేస్తున్నాను. వాడికైతే చక్కెరేసాననమాట. కొంచెం చప్పగా ఉందండి పుచ్చకాయ అయితేను. ఇంకా ఆయనకైతే మటుకు మామూలుగా జ్యూస్ అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను. పుచ్చకాయలో గింజలైతే తీయలేదండి. ఈ మధ్య కాలంలో గింజలు కూడా బయట కొనుక్కొచ్చుకొని తింటున్నాం కదా! అందుకే గింజలతో పాటు ఏసేసాననమాట. మా వాడినైతే నిద్ర లేపి చక్కగా చేతిలో పెట్టాను. మధ్యాహ్నం జరిగిందంతా మర్చిపోయి చక్కగా తాగేస్తున్నాడు.